నాబోటి వాళ్ళం కాస్త కోస్త ఎదిగి ఈ రాజకీయాలు కొనసాగించాలన్న ఇబ్బందికరమైన పరిస్థితులకి ఈ పరిస్థితుల నెట్టబడ్డాయి. ఎందుకంటే నేను ప్రధానంగా 80 తెలుగుదేశం పార్టీ కార్మిక నాయకుడిగా ఉండి 96 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగటం జరిగింది. ఆ తదుపరి రోసయ్య గారు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినప్పుడు రోసయ్య గారి ద్వారా పార్టీలో చేరటం, తర్వాత 99లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దల యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనార్దన్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క పెద్దల సహకారంతో 99లో శాసనసభ్యుడిగా గెలవటం జరిగింది. 2004 సంబంధించి కూడా శాసనసభ్యుడిగా గెలిచాం. కొన్ని అనివార్య పరిస్థితుల రీత్యా 2009 టికెట్ రాకపోయినప్పటికి కూడా నా వంతు బాధ్యత కూడా ఆ వచ్చినటువంటి అభ్యర్థిని గెలవడం కోసం ప్రయత్నం చేశాం. అదేవిధంగా వెంటనే 2009కి సంబంధించి ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత కాలంలోనే కొన్ని నెలల కాలంలో ఆయన మరణించడం, ఆయన మరణం ఈ రాష్ట్ర ప్రజానీక యొక్క గుండెలను హృదయాలను కలిచివేసి ఆ సమయంలోనే ఈ ప్రాంతం నుండి మొట్టమొదటగా రాష్ట్రంలో ఎవరు కూడా సాహసించిన విధంగా ఎండలైనప్పుడు కూడా ఎండలైనప్పుడు కూడా గురజాల నియోజకవర్గం నుండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానివ్వండి వేలాది మందిగా కదిలి పాదయాత్ర చేసి ఆయన మీద అభిమానంతో ఆ మహానేత మీద అభిమానంతో ఆ రోజున భారతరత్న అవార్డు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో దాదాపుగా ఆ రోజు గాంధీ భవన్ దాకా కూడా యాత్ర చేయటం. ఆ క్రమంలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలిచినటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతం. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా గురజాల నియోజకవర్గాన్ని కూడా ఇది వాస్తవం. ఆ తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు పార్టీలో నేను పోటీ చేయటం, ఓడిపోవటం, అదేవిధంగా 7,000తో నేను ఓడిపోయాను. 4,700 సంబంధించి క్రాస్ ఓట్ జరిగిన పరిస్థితి కూడా మీకు తెలిసిన అందరికీ కూడా లగ్నం మాట్లాడుకునే పరిస్థితి అనివార్యం. ఇలాంటి పరిస్థితులు జరగటం అనేది నేను ఓడిపోవడం జరిగింది. 2019 సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారికి కూడా తీసుకొచ్చి ఆయన యొక్క ఆదేశాల మేరకు కాసు మహేష్ రెడ్డి గారిని కూడా టికెట్ ఇవ్వటం జరిగింది. పార్టీ కాసు మహేష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా అత్యధిక గెలిపించారు. ఎందుకంటే నేను ఈ సమావేశం అంతా సంపూర్ణంగా లోతుకెళ్ళను, కానీ ఆ జరిగినటువంటి పరిణామాలు ఎవరైతే పార్టీకి మొట్టమొదటి కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ జెండాను భుజాన వేసుకొని తిరిగారో వారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధమైన విధంగా కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు, అనేక విధాలుగా అవమానాలకు గురి అయ్యారు. దీన్ని కూడా అధికారుల ప్రభుత్వం దృష్టికి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తారు. అయినప్పుడు కూడా ఎలాంటి మార్పులు సంభవించలేదు. ఎందుకంటే ఈ రోజున గురజాల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో తప్పదు. ఇది వాస్తవంగా నా జీవితంలో చివరి మజిలీ. దాదాపుగా 66 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బతుకుతా, 15 సంవత్సరాలు బతుకుతా. కానీ మనం బతకడం కాదు, బతికినంత కాలం సమాజానికి ఏం చేశాం, సమాజంలో ఏ విధంగా మనం మసులుకోగలిగాం, సమాజం ఏ విధంగా మనం గుర్తుంచుకునే విధంగా పనులు చేయగలిగినది ప్రధానమైనటువంటి అంశం కూడా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రజాప్రతినిధి అంటే వాస్తవంగా ప్రజాప్రతినిధి ప్రజల సొమ్ముకు ట్రస్టీ అంటే ధర్మకర్త.
అలా కాకుండా కూడా ప్రజల సొమ్ము తన సొమ్ముగా భావించి వ్యాపారంగా మలుచుకున్న పరిస్థితులు ఈరోజు వచ్చినటువంటి రాజకీయాలు. దాదాపుగా ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి వెళ్తే ఏమవుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోతారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అర్థం కాని పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పుడు సంవత్సరాలు కూడా ఏమి ఆశించాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఏదో నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలనో, ఎమ్మెల్సీ టికెట్ కావాలనో, ఎంపీ టికెట్ కావాలనేటువంటి ఆలోచనతోనే నేను జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రయాణం చేయలేదు. ఒక తరం ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలుసు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు, ఈ ప్రాంతంలో మద్దతు ప్రకటించినప్పుడు ఏ ఒక్క నాయకుడు సంబంధించి కూడా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి సంబంధించి కానివ్వండి, ఏ ఒక్క మాజీ ప్రతినిధి సంబంధించి కానీ ఎవరు కూడా వచ్చిన దాఖలు లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కూడా మీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా, గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలుగా, గురజాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం. అందుకనే ఈరోజు మీరు చూస్తున్నాం, గురజాల నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్త దాదాపు 9 సంవత్సరాల పాటు కూడా పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఏమైనా అవకాశాలు ఇచ్చారా, అది కాకుండా కూడా పార్టీ నాదనే విధంగా, పార్టీని ఏమాత్రం కూడా ఆలోచించకుండా పార్టీ నాదనే విధంగా కూడా ప్రవర్తించి పార్టీని నాశనం చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నా యొక్క మద్దతు తప్పనిసరిగా ఉందని చెప్తూ, రాజకీయ భవిష్యత్తు ఆలోచించినట్లయితే అన్ని విధాలుగా ఆలోచించాం. ఉన్నటువంటి నాయకులకు సంబంధించి కానివ్వండి, ప్రజలకు సంబంధించి కానివ్వండి, కార్యకర్తలకు సంబంధించి కానీ, మిత్రులకు సంబంధించి కానివ్వండి, నాకున్నటువంటి పరిధిలో ఉన్న ప్రజలకు సంబంధించి అందరికీ కూడా ఆలోచించాం. నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం కూడా